సత్యసాయి జిల్లా కదిరిలో కాత్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వివిధ రకాల పుష్పాలతో కదిరి మల్లెలతో అర్చకులు ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కుటుంబ సమేతంగా ఉత్తర గోపురం ద్వారా స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకమని ఆయన తెలియజేశారు. రానున్న రోజుల్లో స్వామివారి ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తామని కూడా తెలిపారు. దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చున్నటువంటి హిందువులంతా బలంగా నమ్మేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర గోపురం ద్వారా ఆ దేవదేవుణ్ణి దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి చెందుతామని చెప్పేసి వారి నమ్మకం. అందులో భాగంగా అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా మా కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవస్థానం నందు కూడా ఈ రోజున ముక్కోటి పర్వదిన కార్యక్రమం మొదలైంది. బాగా సందడిగానే ఉంది. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, అర్చకులు కావచ్చు, అంతే స్థాయిలో మున్సిపల్ అథారిటీస్ కావచ్చు, పోలీస్ సిబ్బంది వారు కావచ్చు, అందరూ కూడా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ సహకరించుకుంటూ భక్తాదులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకునే విధంగానే కార్యక్రమం రూపుదిద్దుకోబడింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం. ఈ క్షేత్రాన్ని సుప్రసిద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో మొత్తం యావత్ టీం అంతా కూడా రాజకీయ నాయకులతో సహా పుర ప్రజలతో సహా అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. వచ్చే బ్రహ్మోత్సవాలు కూడా మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లోనే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. యావత్ హిందూ సమాజానికి కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఉన్నటువంటి హిందువులంతా బలంగా